ఇప్పుడు మన ఇంట్లో ఓ నలుగురం ఉన్నాం. ఏదన్నా ముచ్చటుంటే ఇంట్లోనే మాట్లాడుకొని మనం అందరం ఒకటే మాట మీద ఉండాలి. లేదంటే ఇంటి పెద్ద మాట మీదకెళ్ళి నడవాలి. అట్లయితేనే ఇంటోళ్ళంతా ఒకటే పట్టు మీద ఉంటారా అని అనిపిస్తుంది చూసేటోళ్ళకు. అంతేగాని అన్నో మాట, తమ్ముడో మాట, అయ్యో మాట, తాతో మాట మాట్లాడితే జనంలో పలసగైతారు. మరి మనకే గిట్లుంటే ఇక లీడర్లు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అసొంటిది వాళ్ళు మైకుల ముంగట్నే నోటి బలమంతా చూపిస్తుర్రు. ఈ ఎమ్మెల్యే సార్ తెలుసు కదా, బోండా ఉమా చంద్రన్నకు కావలసినోడు. నోట్ల రద్దు మీద పెద్ద మాటే మాట్లాడిండు. ఇది తుగ్లక్ రాజ్యాన్ని తలపిస్తుంది. ఆగనట, గంత పెద్ద మాట అంటివేంది సారు? ఇక చిత్తూరు శివప్రసాద్ అన్న ఏషాలు గట్టి పబ్లిక్ గోసంతా చెప్పబట్టే. మీకు చేతగాక అభి చేయలేక సామాన్యుడి మీద పడి ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలనే ఆలోచన లేకుండా తమ్ముళ్ళ ఆటలు పాటలు ఇట్లున్నాయా? అయితే చంద్రన్న సెంటర్ సర్కార్ వేసిన ముఖ్యమంత్రుల కమిటీకి పెబ్బా. పబ్లిక్ కష్టాలు ఎట్లా తీరవాలి, కారట్లు ఎట్లా గీకియాలనో ఐడియాలు ఇవ్వాలి. అన్న ఐడియాలు ఆలోచించే వరకు తమ్ముళ్ళే మోడీ సార్కి ఎంత పబ్లిసిటీ తేవాలో అంతా తెచ్చేటట్టుండ్రు.